ఎరగ తీసుకొని ఒక రూపాయి కూడా మిగలుతా అద్దెలు కట్టుకొని సరిపోతుంది. ఏ కష్టపడితే తిన్నట్లేపాయి తీర్చినట్లేపాయి ఏం మిగులుతున్నాయి. ఇంకా ఏం పథకాలు లేవు మాకు. ఒక పథకం కూడా లేదు. ఏం పథకాలు ఉండి అద్దెలు కట్టుకొని ఒక పూట తిని ఒక పూట పస్తులు పడుకుంటున్నాం. సూపర్ 6 అన్నారు కదా, ప్రతి ఆడవాళ్ళకి 1500 ఇస్తా అన్నారు. 1500 ఫ్రీ బస్ అన్నారు. ఆడ బస్సు ఎక్కితే టికెట్లు దెంగుతున్నారు. తీ డబ్బులని ఊర్లకు పోవాలా 2 రోజులకు ఒకసారి ఏదో పనులు తగులుతాయి. మరి ఊర్లకు పోవాల్సింటే తీ అమ్మ డబ్బులు 200 300 అని దెంగుతున్నారు. ఇంకా ఛార్జీలు ఇయ్యాలిగా, ఎక్కిన వాళ్ళని దిగలేము కదా. మరి ఇంకేముండే మనకి ఇంకా అయ్యానయ్యా సమస్యలు. అంటే ఇప్పుడు చచ్చిపోతున్నాము. అంటే బాబు గారు వస్తే పనులు కూడా ఫుల్ దొరుకుతాయి, విసుకొస్తుంది అని చెప్పారు. ఏది పనులే లేక నిన్న 4 నెలలు ఇంట్లో ఉంటే అవి అద్దెలు కట్టలేక ఖాళీ చేస్తున్నాం ఇల్లు. ఊరికి వెళ్ళిపోదామని. ఇంకేముంది. మరి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి. జగన్ ఉన్నప్పుడు 15,000 వచ్చినాయి అయ్యా. తీసుకున్నాం. మళ్ళీ అబద్ధం ఎందుకు తీసుకున్నాము. అమ్మఒడి వేసిండు ఆయన. వచ్చి నాకు పనులు కూడా ఉండయి. ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. పనులు కూడా ఎవరన్నారు? ఉన్నాయ్యా పనులు ఉండయి. ఇబ్బంది లేకుండా అందరం అనేది కష్టపడ్డాము, చేసుకున్నాము. ఈయనొచ్చిండు పనులు లేవు, ఇళ్లలో కూర్చున్నాం. ఇదిగో పొద్దున్న లేస్తే క్యారేజీలు అంత అన్నం పెట్టుకొని ఇట్ట బాగుంది సరిపోయింది. పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని రాలేక నిన్న ఇగో ఇటుక పిల్లలు పడ్డాయి రకమేనా. ఏం చేస్తావు మరి, తప్పదుగా పోవాలా. తిండికి జరగాల, ఇల్లు అద్దెలు కట్టాలా. ఇంట్లో పిల్లలు ఏంది, మంచి ఏంది, చెప్పరేంది. ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఒక పెరుగు ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ తీసుకుంటే 100 రూపాయలు అవుతున్నాయి. ఎక్కడ తగ్గించిండు నిత్యావసర సరుకులు? ఎప్పుడు రేట్లే ఉన్నాయి. రేట్లు ఎక్కడ తగ్గించిండు? నీకు రేట్లు తగ్గిలేదు కదా.